యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. యెహోవా సెలవిచ్చినట్లు సీయోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకుని వారందరినూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరినూ రక్షింపబడుదురని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యమును మనం ధ్యానించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువా మమ్ములను రక్షించు అను ఆక్రందనకు దేవుని చెవులు మందము కాలేదు. ప్రభువా నన్ను కాపాడు అను ప్రార్థనకు ఆయన చేతులు కురచకాలేదు. ప్రభువా నన్ను మార్చి నన్ను పరిశుద్ధంగా చేర్చుము, పరిశుద్ధులలో నన్ను చేర్చుము నీవు ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనకు ఆయన గుండె రాయి కాలేదు. ప్రభువా నన్ను రక్షించి నీ కుమార్తెగా కుమారునిగా మార్చి ఆ పరలోక రాజ్య వారసురాలుగా చెయ్యు అను విజ్ఞాపన చెయ్యు ప్రతి ఒక్కరూ దేవుని కృపను చూచెదరు. ప్రార్థించిన ప్రతి ఒక్కరూ రక్షింపబడతారు. మొరపెట్టిన ప్రతి ఒక్కరూ ప్రభు చేత సహాయము పొందుతారు. నీవు ప్రభువును కోరి ఆయనకు ప్రార్థించిన వాడైతే రక్షింపబడదు. ఎందుకంటే నిన్ను రక్షించడానికే ఆ పరలోక మహిమైశ్వర్యాన్ని వదిలిపెట్టి ఈ భూమిలో జన్మించిన దేవుడు ఆయన. నీపై కలిగిన ప్రేమను బట్టే ఆయన దీనునిగా రిక్తునిగా ఈ భూమిలో జన్మించారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, అంతటి గొప్ప దేవుడు నీకుండగా ఈ పాపపు అలవాట్లో ఈ యొక్క బాధలో నీ ఉండని అవసరము లేదు. నిన్ను రక్షించడానికే, నిన్ను శుద్ధినిగా చేయడానికే ఆయన ఎల్లవేళలా వేచి ఉండు దేవుడు ఆయన. ఆయన రక్తముచ్చి ఒక్కసారి నువ్వు కడగబడినట్లయితే ఈ పాపపు దురలవాట్ల నుంచి, ఈ పాపపు కార్యముల నుంచి నీవు విముక్తి పొందేదువు. పరలోక వారసుడుగా మార్చబడదు. ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురని వాక్యమును బట్టి నీకుంటున్న ప్రతి సమస్యను, అంటే విడువలేని రహస్య పాపములను ఆయన చెంత నీవు పరిపూర్ణ హృదయముతో విన్నవించుకో. తప్పకుండా ఆయన నీ ప్రార్థన విని నిన్ను రక్షిస్తారు. ఆమె యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.